హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేటప్పటికి కిచిడి అండి. వితౌట్ ఎనీ మసాలాస్, చిన్నపిల్లలైనా తెలియటట్టు చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని మంచిగా వాష్ చేసుకుని సోక్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వన్ పెసరపప్పు, మీల్ మేకర్. మనకి ఏ వెజ్జీస్ అయితే మనం తింటామో కావాల్సిన వెజ్జీస్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో నేను గీని యాడ్ చేసుకుంటున్నానండి, నెయ్యి వేసుకుని. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ క్యారెట్, పొటాటో, కరివేపాకు వీటిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్నామో పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్యాప్సికమ్, టొమాటో ఉంది కదా అని ఇప్పుడు యాడ్ చేయకుండా టొమాటో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందు మీల్ మేకర్, అవి పెద్ద మీల్ మేకర్ కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. పసుపు. నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ అంతా అయిపోయేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లైట్గా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయట్లేదండి, జస్ట్ ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత కింద వెజ్జీస్ ఉన్నాయి కదా, వెజ్జీస్ రైస్ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. నీట్గా రెండు మిక్స్ అయిపోయిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్టిర్ చేసి మనకి సాల్ట్ సరిపోతే ఈ కన్సిస్టెన్సీలో మనం సాల్ట్ యాడ్ చేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో, వెజ్జీస్ అన్ని నీట్గా కుక్ అయినాయి. వితౌట్ ఎనీ మసాలాస్ మన కిచిడి రెడీ అండి. దీంతో విత్ కాంబినేషన్ పెరుగు చట్నీ వేసుకుని తింటే ఏ కర్రీ కూడా అవసరం లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.